ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ నాయుడు అవుతారు సార్. నాయుడు తప్పకుండా నాయుడు అవుతాడు. ఏం చేసింది చెప్పు, జగన్ ఏం చేసింది చెప్పండి. ఆయన ఉన్నది అమౌంట్ ఉంటే ఎవరు చేయడు. ఏం చేసి ఏం డెవలప్మెంట్ అని చెప్పు. హైదరాబాద్ ఉన్నది ఎట్లా ఉన్నది చెప్పు. హైదరాబాద్ ఇప్పుడు నేను 20 years అయింది హైదరాబాద్ వచ్చి. హైదరాబాద్ బాగుండదు. ఎలా చేసినా ఇది హైటెక్ సిటీ ఎవరు చేసింది? నాయుడే చేసినాడు. నాయుడుతోనే డెవలప్మెంట్ అయింది. అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండే కదా, ఇప్పుడు ఆయన టీడీలు ఉండే, ఆయనకి తెలుసా ఎలా అని చెప్పి. ఇప్పుడు ఆయన గెలిస్తే, నాయుడు గెలిస్తేనే ఇది ఆంధ్రప్రదేశ్ బతుకుతుంది. లేదంటే మొత్తం అమ్మి మొత్తం సర్నాథం అయిపోతుంది. అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. ఆయన తెలివి ఉండొచ్చి, కానీ తెలివి ఉంటే చేయలేదు కదా. ఏం చేయాలి, ఏం చేస్తారు చెప్పండి. మేము కుప్పంలో ఉన్నాము. పథకాలు ఏమున్నాయి? పథకాలు ఎవరు చెప్తారు? పథకాలు ఎవరు చెప్తారు? ఏం చెప్తారు పథకాల వాళ్ళు చెప్పండి. ఏం పథకాలు? డబ్బు ఇస్తే తీసుకొని జోలు పెట్టుకుంటారా చెప్పండి. డబ్బులు తీసుకోండి. అక్కడ కొంతమంది పని కావాలా, జాబ్ కావాలా. కొంతమందికి కొంత జనాలు ఉన్నారు, లేకుండా వాళ్ళు చాలా చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాబ్ కావాలంటే అక్కడ. ఇప్పుడు కుప్పంలో ఉన్నాను నేను. ఎయిర్పోర్ట్ రెడీ అయింది. ఆయన గెలవలేదే, మారిపోయినాడు. దాని ఉంటే ఎయిర్పోర్ట్ వచ్చేది కుప్పంకి. ఎక్కడ? తమిళనాడు పక్క. 30 kilometers. 3 రాజధానులు కాదండి. ఇక్కడ చూడు డెవలప్మెంట్ అయింది ఎవరు? నాయుడు. నెక్స్ట్ ఇక్కడ చూడు ఆంధ్రప్రదేశ్లో నాయుడే సీఎం అవుతాడు. నాయుడు ఉంటేనే బతకాడు అవుతుంది. లేదంటే అది సూపర్. అది 2 కల సూపర్. అది జనసేన సూపర్. అది ఇద్దరు కలుస్తారు కదా. ఈయన ఒకటే సింగం వస్తారంటారు. పంది కుక్కలు వస్తుంది, ఇది సింకులా వస్తాడు. అదంతా ఏం కాదు. ఏం చేశాడు చెప్పండి. ఎంతమంది ఏం చేస్తారు చెప్పండి. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేశాడు చెప్పండి. ఏం డెవలప్ అయింది చెప్పండి ఒకసారి. ఏం పెంచారు? అది పెంచారు. ఇప్పుడు అన్నం లేకుండా చాలా మంది ఉన్నారు. అది ఎవరు పెట్టారు? ఏం పెట్టారు చెప్పు. ఇప్పుడు పథకాల రూపంలో ఏదో ఒక రూపంగా గవర్నమెంట్ నుంచి అయితే జనాలకి హెల్ప్ ఏమున్నదండి. కొంతమంది డెవలప్మెంట్ చేయాలా, సిటీ డెవలప్ చేయాలా, ఫ్యాక్టరీలు తీసుకోవాలా, కంపెనీలు తీసుకురావాలా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది హైటెక్ సిటీ. అలా తీసుకురావాలి, అలా చేయాలి. అలా చేస్తే కొంతమంది పని దొరుకుతుంది, జాబ్ దొరుకుతుంది. ఎందుకంటే నేను తమిళనాడే, కానీ నాకు తెలుసు ఎంత ఇది అని తెలుసు కూడా. ఎంత ఉన్నాం, ఎంత కష్టపడినప్పుడు వచ్చినప్పుడు ఎంత ఉదయం ఉందో తెలుసు మాకు. ఇప్పుడు మాగండి మా ఎమ్మెల్యే నాకు బేకరీ ఓపెన్ చేసిండు. నాది ఎస్విపి అయ్యంగారు. ఎక్కడ? కృష్ణానగర్లో గ్రీన్ బాజ్ కూడా ఎస్విపి అయ్యంగారు. మధ్యలో తిరుపతి బేకరీ ఉన్నది, మదనపల్లి పేరు. మొత్తం ఇక్కడ చూడే మా బేకరీ పర్పస్ మాది. కానీ ఆయన ఏం చేయలేదు. ఆయన తెలివి ఉండొచ్చి, కానీ ఉంటే కూడా ఏం చేసినాడు చెప్పండి. ఏం చేసినాడు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాడు చెప్పండి. ఏం డెవలప్ చేసింది చెప్పండి. పోలవరం అది ఏం చేశాడు చెప్పండి ఒకసారి.